వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో స్ట్రింగ్ మెథడ్స్ చూసుకుందాం. దిస్ ఈస్ లెక్చర్ నెంబర్ 9.1. ఓకే, లెక్చర్ నెంబర్ 9 వచ్చేసి మనం స్ట్రింగ్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, లెక్చర్ నెంబర్ 9లో స్ట్రింగ్స్ ఎలా ప్రింట్ చేయాలి అండ్ ఎలా తీసుకోవాలి ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అనేది చూసాం. బట్ ఇందులో స్ట్రింగ్ మెథడ్స్. ఓకే, స్ట్రింగ్ మెథడ్స్ అంటే సమ్ ఆపరేషన్స్ ఆన్ స్ట్రింగ్స్. ఓకే, స్ట్రింగ్స్ అంటే ఏంటి? ఇమ్యూటబుల్, రైట్? ఓకే, స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. సో ఏం చేస్తున్నామంటే మనం సమ్ మెథడ్స్ అనేవి డిఫైన్ చేయడం జరిగింది టు చేంజ్ సమ్ వాల్యూస్ ఇన్సైడ్ దిస్ స్ట్రింగ్స్, సమ్ ఆపరేషన్స్ ఆన్ స్ట్రింగ్స్. ఓకే, టు డూ సమ్ ఆపరేషన్ ఆన్ స్ట్రింగ్. సో సమ్ మెథడ్స్ అనేవి డిఫైన్ చేయడం జరిగింది. ఓకే, సో we will see those methods. Okay, the first one is capitalize method. Okay, what this capitalize method will do? Uppercase the first letter in the string. Okay, for example, if I take a value like this, okay, this is Kalyan, all are small letters. This is one of the string anukondi. So దీనికి నేను ఇది string kada, string అనేది immutable, but we can modify the values. Okay, we are able to modify the string values by using methods. So in that ఇదేంటంటే capitalize method. So we are using capitalize method on this string. ఓకే, ఇఫ్ ఐ యూజ్ క్యాపిటలైజ్ మెథడ్ ఆన్ దిస్ స్ట్రింగ్, ఇది ఏం చేస్తుందంటే మనకి క్యాపిటల్ కే, ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే అప్పర్ కేసులో కన్వర్ట్ చేసి రిమైనింగ్ అన్నీ కూడా లోవర్ కేసులోకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో వి విల్ సీ ఎగ్జాంపుల్ అబౌట్ దట్. లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఈస్ వేరియబుల్, రైట్? ఇది మనకి ఒక వేరియబుల్. ఓకే, ఈ వేరియబుల్లో this is entire thing up to this dot. ఓకే, ఇదంతా కూడా మనకి స్ట్రింగ్. ఓకే, ఇదంతా కూడా మనకి స్ట్రింగ్. సో ఎందుకు స్ట్రింగ్ అంటున్నా నేను? ఇది డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. లుక్ ఎట్ దిస్ కోట్స్. సో ఈ స్ట్రింగ్కి మనం ఒక మెథడ్ అనేది అప్లై చేస్తున్నాం. అది క్యాపిటలైజ్ మెథడ్. ఈ మెథడ్ని అప్లై చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ఎ డాట్ ఆపరేటర్. Okay, here look at this dot operator and method. Okay, so ఈ dot operator ఏంటి అంటే everything is an object in Python. Okay, oops కాన్సెప్ట్ లో ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ లో ఉండేటటువంటి మెథడ్, ఓకే, ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన మెథడ్ ని మనం రిటర్న్ చేయాలంటే, ఓకే, సో ఓకే, బిఫోర్ ఐ విల్ no, it is not required. Remember that how to apply the methods for the objects. Okay, so this is an object. Okay, understand this is one of the object. So object ki mana method apply cheyalante using dot operator use chesi ఆ మెథడ్ అనేది అప్లై చేస్తాం. ఓకే, సో నేను ఈ మెథడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అపాన్ దిస్ స్ట్రింగ్ టెక్స్ట్. ఓకే, సో అప్లై చేసిన తర్వాత ఐఎమ్ స్టోరింగ్ ఇన్ సమ్ వేరియబుల్ ఎక్స్. ఓకే, సో దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. లుక్ ఎట్ దిస్, ఐఎమ్ ప్రింటింగ్ దిస్ వాల్యూ. ఓకే, సో వెన్ ఐ రన్ దిస్ కోడ్ ఏమవుతుంది? నేను రన్ చేసినప్పుడు ఇదంతా స్ట్రింగ్ కదా, ఓన్లీ ద ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే క్యాపిటల్లోకి కన్వర్ట్ అవుతుంది. క్యాపిటలైజ్ మెథడ్ ఏం చేస్తుంది? ఓన్లీ ద ఫస్ట్ క్యారెక్టర్, the first letter or first character in the string is converted to uppercase. Okay, remaining anta kuda same untundi. Okay, so okay, for example there is a W which is also a capital letter. Okay, ippudu em chestundi? Let me run this code. So nenu run chesinappudu emaindi? Look at this, even though it is a capital letter. Okay, even though it is a capital letter, నేను ఎప్పుడైతే రన్ చేశానో ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే అప్పర్ కేస్కి అయింది. రిమైనింగ్ లెటర్స్ అన్నీ కూడా లోవర్ కేస్కి వచ్చేసాయి. ఓకే, లుక్ ఎట్ దిస్ లోవర్ కేస్. క్యాపిటల్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ లాగానే ప్రింట్ అవ్వలేదు. ఓకే, స్మాల్ వచ్చేసింది, ఇక్కడ లోవర్ కేస్ వచ్చేసింది. సో ఏం చేస్తుంది ఈ అప్పర్ కేస్ మెథడ్?
ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేసి రిమైనింగ్ అన్నీ కూడా లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ లోవర్ కేస్కి కన్వర్ట్ చేస్తుంది. ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ ఈస్ అప్పర్ కేస్. Okay, okay. Now let me explain about this thing. Okay, yeah, this is same whatever I said in the above code. When we converted, the first character is converted to uppercase and the rest are converted to lowercase. Okay, even though it is having capital letters, it is converted into small letters, lowercase, but the first character is converted into uppercase. Then what about if the first character in the string is also a uppercase? ఓకే, ఒకవేళ ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంటే సేమ్ యాజ్ క్యాపిటల్ లెటర్ అనేది ప్రింట్ అవుతుంది ఆఫ్టర్ అప్లయింగ్ ద టెక్స్ట్ మెథడ్ ఆల్సో. ఓకే, ఓకే. సో లుక్ ఎట్ దిస్, ఐఎమ్ ప్రింటింగ్ print txt. ఓకే, నౌ రన్ దిస్ కోడ్. ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? టెక్స్ట్లో ఏముందో అది ప్రింట్ అయింది. ఓకే, అండ్ ఇదేం చేస్తుంది? ప్రింట్ టెక్స్ట్. ఓకే, దిస్ ఈజ్ ప్రింటెడ్. ఈ ప్రింట్ టెక్స్ట్ ఏం చేస్తుంది? క్యాపిటల్ లెటర్ కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేసింది. ఓకే, అబ్జర్వ్ దిస్. ఎప్పుడైతే మనం ఈ స్ట్రింగ్ మీద ఒక ఆపరేషన్, ఒక మెథడ్ని చేస్తున్నామో, ఓకే, ఒక మెథడ్ని అప్లై చేసినప్పుడు ఈ మెథడ్ అనేది ఈ టెక్స్ట్లో ఉన్న స్ట్రింగ్ని ఓవర్ రిటర్న్ చేస్తలేదు. అంటే ఇక్కడ చేంజ్ చేయట్లేదు వాల్యూస్ని, ఇట్ ఈస్ టేకింగ్ సమ్ అదర్ మెమొరీ. ఎప్పుడైతే ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ ఎక్స్ వాల్యూ. ఓకే, నౌ రన్ దిస్. let me make it capital letters. Look at this. ఎప్పుడైతే ఈ స్ట్రింగ్ని నేను క్యాపిటలైజ్ మెథడ్ అప్లై చేసినా కూడా నేను ప్రింట్ టెక్స్ట్ అన్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయింది. ఓకే, అంటే ఇదేంటి? దీంట్లో ఉన్న వాల్యూస్ని ఓవర్ రైట్ చేయట్లేదు. ఓకే, నేను ఎప్పుడైతే మెథడ్ అప్లై చేస్తున్నానో ఇట్ విల్ అసైన్ సమ్ అదర్. ఓకే, ఇట్ విల్ టేక్ ద సేమ్ వాల్యూ, కాపీ చేసుకుంటుంది ఇక్కడికి. ఓకే, సేమ్ వాల్యూని కాపీ చేసుకొని క్యాపిటలైజ్ మెథడ్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఓకే, క్యాపిటల్కి కన్వర్ట్ చేసి అప్పుడు ఆ మెమొరీ లొకేషన్లో ఇది ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న ఈ స్ట్రింగ్లో, ఓకే, ఈ వేరియబుల్లో ఉన్నటువంటి అంటే స్ట్రింగ్ అనేది ఓవర్ రిటర్న్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ కాపీయింగ్ సమ్ అదర్ మెమొరీ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఆన్ దట్. ఓకే, ఇట్ ఈస్ డూయింగ్ ఆన్ దట్ వన్. లెట్ మీ టేక్ ఎక్స్ ఈక్వల్ టు, నౌ ప్రింట్ ఎక్స్ అండ్ ప్రింట్ వై. సో ఇదేం చేస్తుంది? ఇప్పుడు నేను ఎక్స్ తీసుకున్నప్పుడు ఒక సమ్ వేరియబుల్ తీసుకొని ఒక మెమరీ లొకేషన్ తీసుకొని దిస్ థింగ్, ఓకే, ఏదైతే ఉందో దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్ క్యారెక్టర్ కన్వర్ట్ చేసుకొని ఇది రిటర్న్ చేస్తుంది. బట్ ఎక్స్లో ఉంది. ఓకే, ఏదైతే మనం ఈ మెథడ్ అప్లై చేసామో స్ట్రింగ్ అనేది ఈ వేరియబుల్ పాయింట్ చేస్తుంది. బట్ టెక్స్ట్ అనే వేరియబుల్ ఏం చేస్తుంది? టెక్స్ట్ అనే వేరియబుల్ ఇక్కడ ఉన్న స్ట్రింగ్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఓవర్ రైటింగ్. ఓకే, నౌ let us see this example. See what happens if the first character is a number. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ నంబర్ అయితే, ఓకే, లుక్ ఎట్ దిస్. సమ్ వేరియబుల్లో స్ట్రింగ్ తీసుకున్నాం, బట్ ఫస్ట్ క్యారెక్టర్స్ ఈజ్ ఎ నంబర్. 3 ఈజ్ ద నంబర్. ఓకే, సో ఎప్పుడైతే 3 ఈజ్ ద నంబర్ అప్పుడు ఏం చేస్తుంది? క్యాపిటలైజ్ మెథడ్ ప్రింట్ ఎక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయింది. ఓకే, ఇట్ ఈస్ నాట్ కన్వర్టింగ్ నెంబర్ అనేది. ఓకే, 35 అనేది యాక్చువల్ ఇంటీజర్, బట్ వీఆర్ గివెన్ ఇన్ సమ్ కొటేషన్ మార్క్స్, దెన్ ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్. సో ఫస్ట్ క్యారెక్టర్ అనేది స్ట్రింగ్, బట్ హౌ ఇట్ విల్ కన్వర్ట్ టు క్యాపిటలైజ్ మెథడ్? సో ఇట్ కానాట్ కన్వర్ట్, సో యాజ్ ఇట్ ఈస్ ఇట్ విల్ ప్రింట్. ఓకే, అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ what? Lowercase. Okay, remaining all are lowercase. If it is a capital, then it is a lowercase.
ఓకే. సో రిమెంబర్ దట్ థింగ్. క్యాపిటలైజ్ మెథడ్ ఏం చేస్తుంది, ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్, ఓకే, ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ని అప్పర్ కేస్కి కన్వర్ట్ చేసి రిమైనింగ్ అన్నీ కూడా లోవర్ కేస్కి కన్వర్ట్ చేస్తుంది. ఓకే. లెట్ us see some other method, that is upper method. ఇదేం చేస్తుంది అప్పర్ మెథడ్? అప్పర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ఎ స్ట్రింగ్ వేర్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ ఇన్ అప్పర్ కేస్. ఓకే. ఓకే, క్యాపిటలైజ్ మెథడ్ ఫస్ట్ క్యారెక్టర్ని క్యాపిటలైజ్ చేస్తే, ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ని అప్పర్ కేస్కి కన్వర్ట్ చేస్తే అప్పర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఎవ్రీథింగ్ ఇన్ ద స్ట్రింగ్, ఓకే, ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్ ఈస్ కన్వర్టెడ్ టు అప్పర్ కేస్. Okay, every character, entire string is converted into uppercase. Okay, so see the example how to apply that method, upper method. So some taking some variable same as and text dot upper. ఏం చేస్తుంది text dot upper. Okay, ఈ ఆబ్జెక్ట్, ఓకే, దిస్ ఆబ్జెక్ట్ మీన్స్ వాట్ ఈస్ దిస్ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ మీద మనకి అప్పర్ కేస్ అనే మెథడ్ అప్లై చేస్తున్నప్పుడు print x అన్నప్పుడు every character is converted into uppercase. Okay, okay, let us see another example for that. Okay, if number is there, okay, if number is there, that numbers are not changing, these numbers will be ignored. Okay, like applying on this object. Okay, what is this? Hello my friends. Hello my friends అనేది characters, this is also a character, but this is a number, so these are not able to convert. Okay, ఏం చేస్తుంది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. దేర్ ఇస్ నో ఎర్రర్, అప్పర్ మెథడ్ అప్లై చేస్తున్నప్పుడు ఎర్రర్ రావట్లేదు, దే ఆర్ ఇగ్నోర్డ్. ఓకే, దే ఆర్ ఇగ్నోర్డ్, జస్ట్ దే ఆర్ ఇగ్నోర్డ్ అండ్ ఇట్ విల్ ప్రింట్ యాజ్ ఇట్ ఈస్. దేర్ ఇస్ ఎనీ క్యారెక్టర్, దట్ క్యారెక్టర్స్ ఆర్, okay, alpha characters, alphabets. If any alphabet is there, that alphabets are converted into uppercase. Okay, now let us see some other method, case fold. What is this case fold? Case fold method returns a string where all the characters are lowercase. Look at this. అప్పర్ మెథడ్ ఏం చేస్తుంది, అప్పర్ మెథడ్ ఏం చేస్తుంది అంటే అన్ని అప్పర్ కేస్ కన్వర్ట్ చేస్తుంది. ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ కన్వర్టెడ్ టు అప్పర్ కేస్. whereas case fold is converting, okay, case fold is converting to every character as lower case. Okay, so every character, whether it is a capital letter, whether it is a small letter, okay, so every character is converted into a lower case. This is one method, this is one method, converting to lower case. And another case is that, okay, another case is lower method, like upper కి ఆపోజిట్. అప్పర్ కి ఆపోజిట్ వచ్చేసి రెండు ఉన్నాయి. ఓకే, అప్పర్ కి ఆపోజిట్ వచ్చేసి రెండు ఉన్నాయి. ఒకటేమో కేస్ ఫోల్డ్ అండ్ అనదర్ థింగ్ ఈస్, వాట్ ఈస్ అనదర్ థింగ్ ఈస్ లోవర్ కేస్. కేస్ ఫోల్డ్ మెథడ్ అండ్ లోవర్, బోత్ ఆర్ ఆపోజిట్ టు అప్పర్ కేస్. ఏంటి అన్ని, ఓకే, ఎవ్రీ క్యారెక్టర్, ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ లోవర్ కేస్. Okay, symbols and numbers are ignored. If any symbol is there, any number is there, because we are doing on alphabets, okay, strings, sequence of characters. So numbers and symbols which are ignored, we cannot convert to upper and lower cases. Okay, now let us see the example. Look at this. This is string, so we are applying on lower method, that is printing all the characters are into lower case. Okay, let us see another example, another method, which is center method. What this center method do? Will center align the string, okay, using the specified characters. Space is default as the fill character. Okay, so what it is doing, this center method ఏం చేస్తుందంటే, let us take a value a. ఓకే, నేను స్ట్రింగ్లో ఏ వాల్యూ తీసుకున్నాను. ఓకే, దీని మీద నేను సెంటర్ మెథడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, okay, so I am not mentioning anything in this parenthesis. Okay, look at this. ఇది మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే బై డిఫాల్ట్, ఓకే, బై డిఫాల్ట్ ఏమవుతుంది, let us take సెంటర్ అంటే ఎక్కడ సెంటర్ చేయాలి నేను, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 తీసుకున్నాను. ఓకే, సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్,
this length of the string. Okay, length of the string is one character, right? So remove this one character from this one. Okay, so ఇది ఎలా ప్రింట్ చేస్తుందంటే a 1 2. okay okay let us explain again. Let us take x equal to some character is there a. okay, సో నేను x మీద సెంటర్ మెథడ్ అప్లై చేసినప్పుడు, ఓకే, సెంటర్ మెథడ్ అప్లై చేసి 6 ఇచ్చాను. 6 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆర్ లెట్ మీ టేక్ 7 ఫర్ బెటర్ అండర్స్టాండ్. ఓకే, 7 తీసుకున్నా. ఈ 7 తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ క్యారెక్టర్? క్యారెక్టర్ ఈజ్ లెంత్ ఈజ్ 1. సో 7 మైనస్ 1 ఎంత? 6. 6/2 ఎంత? 3. సో ఇక్కడ 3 spaces and a the character is printed, and again 3 spaces. Total what is the length? What is the length of this string? 1 2 3 4 5 6 7. 7 characters. ఓకే, సో ఇక్కడ నేను ఏం మెన్షన్ చేశానంటే 7 characters మెన్షన్ చేస్తున్నా. After applying center method, my entire string should be in 7 characters. That is the meaning. సో స్పేసెస్ ఎలా అసైన్ అవుతాయి అంటే ఏ అనే స్ట్రింగ్ని సెంటర్లో పెట్టి, ఓకే, రిమైనింగ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్. సో దీస్ ఆర్ ద రిమైనింగ్ క్యారెక్టర్స్. 3 spaces, right side, left side 3 spaces, and right side 3 spaces. Okay, so let us see that example. Look at this. There is a text banana is there. So what is the length of this banana? What is the length? 3 3. Okay, there are 6. The length is 6. Now x is equal to text and t object మీద నేను సెంటర్ మెథడ్ అప్లై చేస్తున్నా. ఆఫ్టర్ అప్లయింగ్ దట్ మెథడ్ ఈ స్ట్రింగ్ ఉంది కదా బనానా షుడ్ బి ఇన్ 20 క్యారెక్టర్స్. ఓకే, సో ఎప్పుడైతే ఆ మెథడ్ అప్లై చేశానో నా టోటల్ స్ట్రింగ్ లెంత్ వచ్చేసి 20 క్యారెక్టర్స్ ఉండాలి. సో నేను 20 క్యారెక్టర్స్ ఉండాలి అంటే నా స్ట్రింగ్, ఓకే, దిస్ వాజ్ ఆల్రెడీ 6 క్యారెక్టర్స్. ఆల్రెడీ బనానా ఈజ్ ప్రింటెడ్ ఇన్ ద సెంటర్. 3 3. okay, banana is printed in center, but I want the length of the string is 20 characters. Okay, then how to do that? 20 minus 1. Let me take 20 minus, not minus, 20 minus. ఇప్పుడు మనం ఈ లెంత్ అంతా కూడా, ఓకే, మన స్ట్రింగ్ ప్రింట్ చేయాలనుకున్న స్ట్రింగ్ లెంత్ అంతా కూడా 20 క్యారెక్టర్స్ ఉండాలి. అంటే ఆల్రెడీ 6 క్యారెక్టర్స్ ఆర్ అలొకేటెడ్ ఫర్ existence of the string. Okay, then remaining spaces ఎలా ప్రింట్ చేయాలి? 20 minus 6. ఈ క్యారెక్టర్స్ని రిమూవ్ చేశాను అనుకోండి, 14 వస్తుంది. ఓకే, సో ఈ 14ని నేను లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా రైట్ సైడ్ ఈక్వల్గా అసైన్ చేయాలి ఫర్ దిస్ బనానా. ఓకే, ఫర్ దిస్ బనానా రిమైనింగ్ 14 క్యారెక్టర్స్. ఓకే, 6 క్యారెక్టర్స్ ఆర్ గాన్, రిమైనింగ్ 14 క్యారెక్టర్స్ ఆర్ దే. సో ఈ 14 క్యారెక్టర్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈక్వల్గా నేను ప్రింట్ చేయాలి. ఓకే, సో 14 డివైడ్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. అంటే ఇక్కడ 7 క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ 7 క్యారెక్టర్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ స్పేసెస్. ఓకే, విచ్ ఆర్ నథింగ్ బట్ స్పేసెస్. ఓకే, సో లుక్ ఎట్ దిస్ ప్రోగ్రామ్, లుక్ ఎట్ దిస్ and count it. ఓకే, సో ఈ బనానా ఎక్కడ ప్రింట్ అయింది? నాకు సెంటర్లో ప్రింట్ అయింది. ఓకే, సెంటర్లో ప్రింట్ అయింది. సో లెట్ మీ కౌంట్ all the string. Let me wait. Okay, let me count it from starting. Where it started? It started 1. Okay, this is space, one of the space. This blueprint, blue color లో ఉంది కదా, అది ఒక స్పేస్. ఓకే, 1 2 3 sorry 1 2 3 4 5 6 and 7. Okay, 7 are the spaces. Next 8 9 10 11 12 13. Okay, 14 15 16 17 18 and okay, wait, it
is not cursor is not moved. 18 and look at this 19 and 20. These two are 19 and 20. Okay, we will start from last one. Okay, last one starters 1 2 3 4 5 6 right 1 2 3 4 5 6 7. Okay, 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Okay, so total string వచ్చేసి మనకి 20 characters. So how to find that one? So print len of x. Okay, length function వచ్చేసి మనం print చేయొచ్చు. Look at this. Now when I run this program, so ఇదేమైంది, it is printed. దీని యొక్క లెంత్ అంతా కూడా 20. ఓకే, సో ఇటు 7 స్పేసెస్ ఇటు 7 స్పేసెస్ మధ్యలో బనానా అనేది సెంటర్లో అలైన్ అయిపోయింది. దట్ ఈస్ టెల్లింగ్ దట్ ప్రింట్ ద వర్డ్ బనానా టేకింగ్ అప్ ద స్పేస్ ఆఫ్ 20 క్యారెక్టర్స్ విత్ బనానా ఇన్ ద మిడిల్. బనానా మిడిల్లో ఉంది అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ ఆర్ స్పేసెస్. ఓకే, సో లుక్ ఎట్ దిస్ వన్ యూజింగ్ ద లెటర్ స్టార్ padding the character. That is nothing but instead of space మనం ఏం చేస్తున్నామంటే ఈ క్యారెక్టర్ చేసుకుంటున్నాం. ఓకే, ఇంతకుముందు ఏం చేస్తాం ప్రీవియస్గా, లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. ప్రీవియస్గా ఏం చేస్తాం, ఓన్లీ వి మెన్షన్ హౌ మెనీ క్యారెక్టర్స్. ఓకే, ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలనేది మాత్రమే మెన్షన్ చేసాం, బట్ ఏ క్యారెక్టర్ ఉండాలనేది మెన్షన్ చేయలేదు. అంటే సో బై డిఫాల్ట్గా ఇది ఏం చేస్తుందంటే స్పేసెస్ని తీసుకుంటుంది. బట్ we can also mention, okay, we can also mention which character should be taken. Okay, now look at this. Banana is centered. Okay, banana is centered and remaining all star. Okay, it is printed padding with star. Look at this. 100 is the total length. 100 is the total length. Out of total length, 6 are reserved for banana. Okay, 6 are reserved for banana. Remaining are 94. Okay, this 94 are the strings. Total stars are 94. So మనం banana కి left side equal గా and right side equal గా print చేయాలి. So how many are in left side and how many are in right side? సో లెఫ్ట్ సైడ్ 47 ఉంటాయి, రైట్ సైడ్ 47 ఉంటాయి. మధ్యలో మనకి బనానా యొక్క క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఆడ్, ఒకవేళ ఇది 99గా 100 తీసుకోలేదు, బట్ ఇట్ ఈస్ లుక్ 99. సో ఇలా 99 తీసుకున్నాం అనుకోండి. ఓకే, let us take another example. Okay, let us take another example. Look at this. Text is equal to ka, or let me take the order number k itself. Okay, now x is equal to a variable dot, నేనేం అప్లై చేస్తున్నా, సెంటర్ మెథడ్ అప్లై చేస్తున్నా. సెంటర్ విత్ క్యారెక్టర్స్ వచ్చేసి with 6. Okay, and comma I am giving @ symbol. Okay, so after that printing x, and let me check what is the length of the x. Okay, let me run this code and we will see what will happen. Look at this very carefully. Total length of the string, okay, after this center method, total length of the string should be 6 characters. So 1 2 3 4 5 6 characters. Okay, but how this is the what we are padding like stars. Okay, instead of stars I am given @ symbol. Okay, so ఇది ఎలా ప్రింట్ అవుతుంది మరి? హౌ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉంటాయి, రైట్ సైడ్ ఎన్ని ఉంటాయి అంటే, టోటల్ లెంత్ వచ్చేసి 6.
out of 6 our string was having a length of 1. Okay, length of the string is 1. Remove that one. How many there? 5. Total 5 at the rate symbols should be printed in our string. Look at this. 1 2 3 4 5. Total are 5 at the rate symbols. So left side for k left side and right side, how many are there? Divide it by 2. Okay, 2 2 ja 4. So first two are printed at the left side. Okay, then remaining are printed right side. Okay, now let us see another method. Let us see another method, count method. What is this count method will do? On strings, what count method will do? Okay, so let us look at this. The count method returns the number of times a specified value or a string appears in the string. Okay, a specified character or specified character only that will appear in the string. How many times? It will count how many times that was appeared. Okay, what is the syntax? String, that is nothing but whatever object is there, that is count and value start and end. This is the syntax. Okay, value start and end అంటే value అంటే ఏంటంటే which is the character you want to count. Okay, which is the character you want to count and from where you want to start to count and at what you want to end the count. Okay, for example, look at this text. I love apples. Apples are my favorite fruit. Okay, సో నేను ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు టెక్స్ట్ డాట్ కౌంట్ యాపిల్ అనే క్యారెక్టర్ని చెక్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద ఎంటైర్ స్ట్రింగ్. సో క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్. ఓకే, ఇన్ పైథాన్ okay, in python single character is also a string. Okay, is also a string having length of 1. Okay, having length of 1. This is also a string. Okay, so this is also a string, entire string. Apples అనేవి ఎన్నిసార్లు ఈ టెక్స్ట్ లో, ఓకే, ఈ టెక్స్ట్ లో యాపిల్స్ అనేవి ఎన్నిసార్లు ప్రజెంట్ అయింది అనేది కౌంట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ 1 టైం and here is also there, it is 2 times. Okay, it is in the entire string we have 2 times it is repeated, so it will count how many times that will be repeated. So what is the output here? The output is printed 2. Okay, so let us see the example, another example for that. Okay, search from position 10. Okay, ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయలేదు, ఓన్లీ యాపిల్ అని ఇచ్చినప్పుడు కౌంట్ మెథడ్లో ఎంటైర్ స్ట్రింగ్ కూడా చెక్ చేసుకుంటుంది. బట్ వీ వాంట్ టు మెజర్ ఫ్రమ్ సమ్ వాట్ in between, we want to measure or some start from this thing and end for that. Okay, now position 10th position and enti meaning at the 10th index, start from the 10th index and end at the 24th index, in between this range, if it is there then it will count. Okay, it will count. Look at this, this is 0th position. Okay, and this is first position because space is there. What this position is doing, indexing or it is doing something. Let us take, it is what it was done, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. 1 2 3 4 5 6 7 8 9 and 10. Okay, from this position, this is not index, I'm sorry. Okay, I'm not telling this is not index, it is telling the position. Okay, not index, it is position. So first position, second position, third position, fourth, fifth, sixth, seventh, eighth, ninth, 10th. So it will start from this. Okay,
it will start from this and it will continue. This is 10th position, right? 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th, 19th, 20, 21, 22, 23, 24. Up to here. Up to here. It is checking. Apple is, it is checking. So Apple is appeared only one time. Okay. Uh, Let me change up this thing. Instead of 10th position, this is the 10th position, right? If this is 10th, this is 9th, and this is 8th position. Okay, let me check from 8th position onwards. From 8th position, how many are there? Still it is showing only one. What is this? One, two, I think two spaces are there, one space are there. One, let me check that one. One space. Okay. One, two, three, four, five, six, seven, 8. Okay, so from 8th position, okay, from 8th position it is checking up to 24, but if it is checking 24 means it will count 2. That is, 8th position means it is taking as index values 0, 1, 2, 3, 4, 5, 6, 7. Okay, 8 means ikkane తీసుకుంటుంది. But this is very confusing here. Okay, so it is starting from 8th position means it is 8th index only. Position is also not correct. Let me check. Let me write this. Okay, sorry, I am making you confusion. Let me write this. Index 10 to, from index 10 to 24. Okay, look at this. 0th index, first index, second, third, fourth, fifth, sixth, 7th index. Okay, అండ్ ఎయిత్ ఇండెక్స్ అంటే ఇక్కడ నుంచి కదా యాపిల్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లే. ఓకే, యాపిల్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లే, ఓన్లీ ఇక్కడ మాత్రమే మ్యాచ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ప్రింటెడ్ 1. అండ్ దిస్ 24 అంటే అప్ టు 24 - 1 మాత్రమే చెక్ చేస్తుంది, అంటే అప్ టు 23rd ఇండెక్స్. ఓకే, సో లెట్ మీ చేంజ్ నౌ. Let me change this to 7th position, that is 7th index. Run this. So it is printed 2 times. Okay, now, and 24 means 24 - 1 అంటే 23rd ఇండెక్స్ అనేది చెక్ చేస్తుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 up to this. Okay, up to this index it will check. ఈ 23rd అంటే ఇదేంటి, 22, 21, 20. If we mention this 19, okay, ఒకవేళ నేను end at the place of 19, 7th నుంచి 19th position, let me print now. It is printing 1 only. Okay, it is printing 1 because at this position ఎప్పుడైతే 19th ఇచ్చానో ఇది ఎప్పటి వరకు చెక్ చేసుకుంటుంది అంటే 19 - 1 అంటే 18th పొజిషన్ వరకు చెక్ చేస్తుంది. 18th పొజిషన్ ఎక్కడికి వచ్చేసింది, L వరకు వచ్చేసింది. దిస్ ఈస్ 18th పొజిషన్, L. సో యాపిల్ అనేది ఒకసారి ఇక్కడ మ్యాచ్ అయింది స్టార్టింగ్ ఫ్రమ్ 7th ఇండెక్స్, అంటే దిస్ ఈస్ ద 7th ఇండెక్స్ ఇంక్లూడింగ్ దట్ character A. Okay, this is 7th position. From 7th position onwards up to 19 - 1 means 18th index. 18th index వరకు చెక్ చేస్తుంది. సో ఓన్లీ 1 టైం మాత్రమే వచ్చింది కాబట్టి మనకి ఇట్ ఇస్ ప్రింటింగ్ 1. ఓకే, this is index values. Okay, now let us see another example, another method, ends with method. What is this ends with method? If the string is ending with the mentioned characters, then it will print true. Okay,
Okay, if the string ends with a specified value, otherwise it is false. It returns true. Whatever we pass this in the parenthesis, okay, it will return true. Otherwise, it will return false. Look at the example. String ends with is the method. In that method, we are using value. Value means character. Okay, character. And start and end. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ ఎక్కడ ఎండ్ అవ్వాలి. These are index values. Starting index and ending index. Okay, look the example. Text is there. In that one, if my string ends with D, okay, if my string ends with this character, then it will return print x and then it will return true. Otherwise it will return false. Okay, ఈ స్ట్రింగ్ అనేది నాకు ends with D, క్యారెక్టర్ D తోనే ఎండ్ అవుతుందా? ఇక్కడ చూడండి, క్యారెక్టర్ D తోనే ఎండ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ క్యారెక్టర్ D తో ఎండ్ అవుతుంది కాబట్టి మనకి ప్రింట్ ఏమైంది, ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఓకే, లెట్ మీ రన్ దిస్ కోడ్. ఓకే, ఇట్ ఈస్ ఆల్రెడీ run, so it is returning true. let me check with the punctuation mark here. If I put punctuation mark point, then what it will return? It will return the false. Why? Because it is ending with dot. Okay, now string అనేది ends with dot operation. There is a character, dot is also a character, but I am checking with D. I am checking with D. So this is wrong కాబట్టి false print చేస్తుంది. Okay, so we change with D dot. Okay, D dot, run this. Now yes, my string is ending with D and dot. Okay, నేను ఎంటైర్ ఇచ్చా, 2 క్యారెక్టర్స్ అనేవి పాస్ చేశా, సో ఇట్ ఈస్ రిటర్నింగ్ ట్రూ. Okay, then you can also check with this thing, WORLD. Look at this, run this program. Now what is this? World is there. So ఇదంతా కూడా మనకి ending with this total string. My string is ending with specified character, so it is printing the value true. Okay, not only single character, we can also give multiple characters. Okay, if I by mistake, if I will give by mistake I L అనేది ఇవ్వలేదు, ఇప్పుడు ఏమవుతుంది, it will return false because this string is not matching with this, so it is return false. What is this method? Ends with method. Ends with method ఏం చేస్తుంది, ఒకవేళ స్ట్రింగ్ మనం స్పెసిఫై చేసిన క్యారెక్టర్ తోని ఓకే ప్రింట్ అవుతే అప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. లెట్ us see another example here. Okay, same thing, entire string is printed. We are checking with that it is ending with the character or not. Okay, so ఈ స్ట్రింగ్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి it is printed true. Okay, so let us see another example. Look at this example. We are passing 5 and 11. Okay, character, we are checking the character of string, whether our string is ending with C in between 5th index and 11th. 11th means it is 11 minus 1, that is 10th index. Okay, at the 10th index it will stop. Okay, now look at this 0 1 2 3 4 5. From this index it will start. 5 means from this comma నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 5 and 6 7 8 9 and 10. So up to here it is check, it will check, because 11 means what, 11 minus 1th index. At the 11th index it will stop. This is the 11th, so 11th index it will stop. Up to 10th index it will check. There is a value C at the 10th index, then it is printing true. Okay, if I change the value to 10,
10 చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ చెక్ అప్ టు ద 9th పొజిషన్ ఆర్ ఇట్ విల్ చెక్ అప్ టు ద 9th ఇండెక్స్. ఇఫ్ ఐ గివ్ ఎ 10th, ఇట్ విల్ గివ్ 9th ఇండెక్స్. 9th ఇండెక్స్ అంటే ఎక్కడి వరకు, ఓకే, ఎల్ వరకు. 10th ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. 10th ఇండెక్స్ విల్ బి ఎక్స్క్లూడెడ్. Up to 9th index it will check. There is no value of C up to 9th index from starting from here to here. Okay, comma to L, there is no C, so it is printing false. Okay, so let us see another method, expand tabs. Okay, what this expand tabs will do, the expand tabs method sets the tab size. Okay, it will set the tab size to the specified number of white spaces. Tab size అనేది, okay, sets the tab size to the specified number of white spaces. Okay, let me let me explain the syntax. Expand tabs, this is syntax method. Okay, we are applying on the string expand tabs using dot operator with tab size we are mentioning. Okay, with tab size we are mentioning. So look at this example. ఇక్కడ ఏంటి, మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ దిస్ ఈజ్ ద స్ట్రింగ్. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రింగ్ అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ hello. String is hello, but we are using some tab space. This is the actual tab size of the actual tab size, this thing. \t means tab size అనేది ప్రింట్ అవుతుంది క్యారెక్టర్ కి మధ్యలో. h is there, e is there, in between \t అంటే tab size ప్రింట్ అవుతుంది. ఓకే, again \t means tab size ప్రింట్ అవుతుంది, again \t tab size ప్రింట్ అవుతుంది, again \t tab size అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో let me continue after 1 minute. Let us see another example here. Okay, so this is one of the string. ఈ స్ట్రింగ్ లో ఏం చేస్తున్నా నేను, ఎక్స్పాండ్ ట్యాబ్స్ అని చెప్పి నథింగ్ ఐఎమ్ పాసింగ్. ఓకే, జస్ట్ ఐ గివెన్ ఎక్స్పాండ్ ట్యాబ్స్. ఇదేం చేస్తుందంటే ట్యాబ్ సైజ్ ఎంత ఉందో ప్రీవియస్లీ, ఓకే, వెన్ వి ప్రింటెడ్ డైరెక్ట్లీ వితౌట్ ఎక్స్పాండ్ ట్యాబ్స్, ఓకే, without expand tabs, the same tab size is printed. Okay, the same tab size is printed without passing anything. Okay, okay, let us see another example here. I am passing a value 0 pass చేస్తుంటే ఏంటి, I am zeroing this white space. Okay, I don't want this white space, then I will pass 0 here. ఓకే, నేను 0 పాస్ చేసి ఏమవుతుంది, ఈ స్పేస్ అంతా కూడా వెళ్ళిపోయి హలో అనేది వస్తుంది. ఓకే, దిస్ టోటల్ స్పేస్ అనేది పోయి హలో అనేది వచ్చేస్తుంది. ఓకే, నౌ ఇఫ్ ఐ చేంజ్ ద నెంబర్ టు 10, లుక్ ఎట్ దిస్, ఐఎమ్ పాసింగ్ ఏ నెంబర్ 10, ఇంటీజర్ వాల్యూ. ఓకే, ఇంటీజర్ వాల్యూ పాస్ చేసినప్పుడు ఇట్ విల్ టేక్ 10 minus 1 means 9 white spaces print అవుతాయి క్యారెక్టర్ కి మధ్యలో. దిస్ ఈస్ h, దిస్ ఈస్ e, రైట్? సో ఇన్ బిట్వీన్ దెర్ ఆర్ 9 white spaces ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు కౌంట్ ద నెంబర్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు కౌంట్ ద నెంబర్, ఐ విల్ షో యూ. ఓకే, లెట్ మీ చెక్. 1, okay, first white space 1 2 3 4 5 6 7 8 and 9. okay, 9 white spaces అనేవి ఇక్కడ కూడా 9 white spaces 9 white spaces 9 white spaces. okay, when we pass 10, it is giving in between character to character 9 white spaces are there. okay, then what about another example? Look at this another example. See this result with this string. okay, print text అన్నప్పుడు as it is by default
ట్యాబ్స్ ప్రైస్ ఎంత ఉందో అది ప్రింట్ చేసింది. అండ్ ప్రింట్ ఎక్స్పాండ్ ట్యాబ్స్ అన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్, దెర్ ఇస్ నో చేంజ్. ఓకే, దెర్ ఇస్ నో చేంజ్ బిట్వీన్ దీస్ అండ్ దీస్. వెన్ we పాస్ సమ్ వాల్యూ, ఓకే, 2ని పాస్ చేసినా కదా, 2 minus 1 అంటే వన్ వైట్ స్పేస్ బిట్వీన్ క్యారెక్టర్ టు క్యారెక్టర్. దేర్ ఇస్ ఎ వన్ వైట్ స్పేస్. ఓకే, దెన్ ఇఫ్ ఐ పాస్ ఏ 1, సార్ పాస్ చేస్తే 1 minus 1 0 అవుతుంది కదా. సో ఇట్ విల్ ప్రింట్ లైక్ దిస్, రైట్? ఓకే, ఇలా బట్ ఇలా ప్రింట్ అవ్వదు. ఓకే, దిస్ ఇస్ నాట్ ఏ కేస్ ఎక్సెప్ట్ వన్ వాల్యూ. Okay, if you give a 1, it will give by default white space is 1. Okay, మనం 1 పాస్ చేస్తే 1 వైట్ స్పేస్ వస్తుంది. ఓకే, అండ్ 2 పాస్ చేస్తే 2 minus 1 వైట్ స్పేసెస్. లైక్ ఇఫ్ 3 పాస్ చేస్తే 3 minus 1 వైట్ స్పేసెస్. ఇఫ్ 0 పాస్ చేస్తే there is no white spaces. Okay, okay, let me change this expand tabs to, okay, 1. Now look at this, run this example. Look at this, this one is for this, and this is when we pass some value 1, there is a 1 white space. When we pass 2 also, it is a 1 white space. Okay, now look at this example, it has 3 white spaces. Okay, there are 3 white spaces because 4 minus 1 equal to 3, then 3 white spaces. When you pass 10 value 1 2 3 4 5 6 like that, it will have 9 white spaces. Okay, 9 white spaces. Don't confuse this. Except 1 and 2, both will print only 1 white space in between the characters. Okay, so let us see another method, index method. ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాం. సో ద ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుందంటే, when we pass something in this parameter, okay, that will give the occurrence of the index, occurrence of the specified value. Okay, the index method raises an exception if the value is not found, means error is, okay, raises exception means it will give some error if the value is not found. Okay, so what is the syntax for this value? అయితే ఏ వాల్యూ అయితే మనం చెక్ చేయాలనుకుంటున్నాం, దట్ ఈస్ స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్, ఎనీథింగ్, స్టార్ట్ వాల్యూ అండ్ ఎండ్ వాల్యూ, ఎక్కడి నుంచి ఎక్కడ చెక్ చేయాలనుకుంటున్నామో అది. ఓకే, ఇఫ్ ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే దాని ఇండెక్స్ వాల్యూ అనేది ఇంటిజర్ వాల్యూస్, రైట్? ఇండెక్సెస్ ఆర్ ఇంటిజర్స్, సో దట్ విల్ బి రిటర్న్, otherwise it will gives an error. Okay, look at this example, it will start from 0 1 2 3 like that, right? So text dot index e అన్నప్పుడు ఫస్ట్, ఓకే, ఇట్ విల్ సెర్చ్ ఫ్రమ్ స్టార్టింగ్ 0. ఇక్కడ మ్యాచ్ అయిపోయింది కదా ఈ క్యారెక్టర్ ఈ, దాని ఇండెక్స్ వాల్యూ ఏంటి, అది రిటర్న్ అవుతుంది 1. ప్రింట్ ఎక్స్ అన్నప్పుడు, ఓకే, దిస్ ఈస్ ప్రింటింగ్ 1 అండ్ ఇట్ విల్ నాట్ కంటిన్యూ. ఓకే, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది కానీ ఇట్ విల్ స్టాప్ హియర్. ఓకే, సో లెట్ us see the another example of giving this thing. Yeah, let us check with the value of f here. No, yes, h. I am giving the value of ఏంటిది, లోయర్ కేస్ h. ఓకే, సో నేను ఇప్పుడు రిటర్న్ చేసినప్పుడు, నేను రన్ చేసినప్పుడు కోడ్ ఏమవుతుందంటే నాకు ఎర్రర్ ఇస్తుంది. ఎందుకు ఎర్రర్ ఇస్తుంది అంటే దిస్ ఇస్ నాట్ ఇన్ దిస్ ఎంటైర్ స్ట్రింగ్. ఓకే, హెచ్ అనే క్యారెక్టర్ అనేది మన స్ట్రింగ్లో లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దిస్ క్యారెక్టర్. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్ ఆఫ్ వాల్యూ ఎర్రర్. హెచ్ అనేది మనకి ఈ స్ట్రింగ్లో లేదు, సో ఇట్ ఈస్ గివింగ్ వాల్యూ ఎర్రర్. And look at this example, we are passing the value a. Okay, we are passing the value a and searching from 5 to 10, that is at the 5th position it is going to check 0 1 2 3 4 5th location is comma. From this position, okay, from this position it is going to continue 5
space is 6, 7, 8, 9 and 10 up to this. Okay, 10 na? 10 minus 1th index, that is 9th index, up to the 9th index, up to L. It will check from comma to L. If it is there, then it will return the index of that one. But A అనేది లేదు కదా, సో A అనేది లేదు కాబట్టి వాల్యూ ఎర్రర్ అని వస్తుంది. బట్ ఇఫ్ ఐ చేంజ్ ద వాల్యూ, లెట్ మీ చేంజ్ ద వాల్యూ టు E ఇచ్చా. నౌ రన్ దిస్ కోడ్. ఏమిచ్చింది ఇప్పుడు నాకు 8 ఇచ్చింది. ఓకే, ప్రీవియస్గా ఏమిచ్చింది నాకు, లెటస్ చెక్. ఈని చెక్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఏమైంది, it is given the value 1 because it is checking this E. Out of entire string it is checking starting from here, right? So it is checking every value. It is matched here, then it is written 1. Then ఇక్కడ ఏమైంది నాకు, ఇక్కడ నేను ఏం చేసా, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వాల్యూస్ ఇచ్చా. Start from the 5th position, that means this position. Okay, and up to L, that is 9th index. Okay, 10th is excluded. 10th is excluded. Up to 9th index it will check. If there is a E, then it will return the index value 8. So it is printing 8. Okay. Let us see some other method which is similar method to index method. Okay, similar to index. Find method. Find method finds the occurrence of the specified value. Okay, that is same as index only. Okay, same as index, but there is a small difference. Find method returns -1 if the value is not found. Okay, find method ఏం చేస్తుందంటే -1 రిటర్న్ చేస్తుంది. ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒకవేళ వాల్యూ ఫౌండ్ అవ్వకపోతే వాల్యూ ఎర్రర్ ఇస్తుంది. ఓకే, ఇట్ విల్ గివ్ వాల్యూ ఎర్రర్, index method. But in find method it will give -1. If the value is not found, it will return -1. Okay, let us see examples. This is also same case as it is. It will pass some value and start and end. Okay, this is the indexes where we want to search. Look at this. Now text dot find అన్నప్పుడు E అన్నప్పుడు this, okay, this E will be checked and it will return the value of 1. That is the position of the index. And same thing, y is equal to text dot index this E. Okay, we can check anyway, capital letters, double quotes and single quotes. This will also return 1. Okay, there is no use of this code. Now look at this example. Look at this example. I am searching from the 5th index, that is comma, and up to the 10th index and excluding 10. This is the 10th index, right? Excluding 10. So what is I am looking for this string only. Okay, if there is a E, then it will return the index of that value. Find and index both are working as same. Okay, they are working as same, but what happens is index method will return error for if the value is not found. Okay, but found method ఏం చేస్తుంది, find method. Okay, there is no change here. Here you can see, look at this. Okay, look at this. Let me comment out this value, this thing. Let me run this. The difference between index and find. Okay, so ఇదేం చేస్తుంది, -1 రిటర్న్ చేస్తుంది. For what? Find method. ఫైండ్ మెథడ్కి ఇది -1 రిటర్న్ చేసింది. ఎందుకు, క్యూ అనే వాల్యూ మన స్ట్రింగ్లో లేదు కాబట్టి ఇది మనకి -1 అనే వాల్యూని రిటర్న్ చేసింది. దెన్ వాట్ అబౌట్ ఇండెక్స్ మెథడ్? Okay, by using index method, let me run this code. It will gives error. Okay, it is giving error, value error it is giving. ఈ వాల్యూ అనేది దీంట్లో లేదు కాబట్టి ఎర్రర్ ఇస్తుంది ఇండెక్స్ మెథడ్. బట్ ఫైండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ విల్ రిటర్న్ -1. Okay, that is the main difference. Okay, we can check the entire string also. Okay, let me check here the same code. Okay, we can check. If I give the entire string, what will happen? Control C, and
let me write here. If I give welcome in the index method or in the welcome here also, okay, so welcome అని total string ఇచ్చా. At that time ఏం చేస్తుంది, at this time w ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, okay, it will match with this everything, but it will return only the index of the first character. Okay, only first character index మాత్రమే ఇస్తుంది. Both index and find methods will return, both will return the same value. Okay, let me check for that one also, welcome, and return this. So it is giving both the values as 7. Okay, this is starting at 7th index. Okay, so entire string ఇచ్చినప్పుడు మనకి index and find methods only they will return the first character యొక్క index మాత్రమే రిటర్న్ చేస్తుంది. Okay, let us see another method of format method. Okay, what is this format method? మనం ఆల్రెడీ చూసాం. Okay, this specified values, okay, this formats the specified values and insert them in the strings placeholders. Okay, మనం placeholders గురించి నేర్చుకున్నాం కదా print function లో, some placeholder యూజ్ చేసి some string value యూజ్ చేసాం కదా, dot format method. This is that method. Okay, the placeholder is defined using curly brackets, and read more about placeholders in the placeholder. Okay, let me check. Format method returns the formatting string, how to format. Okay, now string there is a dot, okay, which are methods are called with dot operator, and value 1 and value 2. Okay, so let us see, up to we can give any values, ఎన్ని ప్లేస్ హోల్డర్స్ పెట్టుకుంటామో అన్ని వాల్యూస్ అనేవి పాస్ చేసుకోవచ్చు ఫార్మాట్ మెథడ్లో. ఓకే, లెట్స్ టేక్ వాట్ ఇస్ ప్లేస్ హోల్డర్. ద ప్లేస్ హోల్డర్ కెన్ బి ఐడెంటిఫైడ్ యూజింగ్ indexes. Okay, how to identify the placeholders? Using indexes, or we can use a name. Okay, numbered indexes, using named indexes and numbered indexes, or even empty placeholders. Okay, we'll see example for that. Look at this one, there is a string. Okay, this is called named indexing. Named indexing. ఓకే, సో ఏం చేస్తున్నాను నేను, ఇదంతా కూడా స్ట్రింగ్ రైట్. లుక్ ఎట్ దిస్, కొటేషన్స్లో ఉంది అంతా కూడా స్ట్రింగ్, దానికి డాట్ ఆపరేషన్ యూజ్ చేసి నేను మెథడ్ని అప్లై చేస్తున్నా. ఫార్మాట్ ఎఫ్ నేమ్ అంటే వాట్ ఎవర్ ద ఇండెక్సింగ్ ఇన్ దట్ ప్లేస్ హోల్డర్. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే యూజింగ్ నేమ్డ్ ఇండెక్స్ అయితే ఇలా సెండ్ చేస్తాం. సో ఎఫ్ నేమ్ అన్నప్పుడు దిస్ జాన్ అనే వాల్యూ ఈ ప్లేస్ హోల్డర్లో ప్లేస్ అవుతుంది. ఓకే, అండ్ ఏజ్ అన్నప్పుడు ఈ ఏజ్ ప్లేస్లో 36 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ దీస్ ప్లేస్ హోల్డర్స్ కర్లీ బ్రాకెట్స్ ఆర్ రిమూవ్డ్ ఆఫ్టర్ ప్రింటింగ్. ఓకే, సో మై గాడ్, వెయిట్ 1 సెకండ్, దట్ పెన్ వాస్. సో ఓకే, సో ఏమవుతుంది మనకి, ఎఫ్ నేమ్లో ఉన్నటువంటి జాన్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, దిస్ ప్లేస్ హోల్డర్స్ ఆర్ రిమూవ్డ్ ఆఫ్టర్ ప్రింటింగ్. ఆఫ్టర్ ప్రింట్ టెక్స్ట్ ఏమవుతుందంటే ప్లేస్ హోల్డర్స్ ఆర్ రిమూవ్డ్, అండ్ జాన్ అనేది ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రింట్ అవుతుంది, అండ్ ఏజ్ వాల్యూ 36 వచ్చి ఇక్కడ ప్రింట్ అవుతుంది, అండ్ దీస్ వాల్యూస్ ఆర్ రిమూవ్డ్, దీస్ సింబల్స్ ఆర్ రిమూవ్డ్. ఓకే, దిస్ ఈస్ నేమ్డ్ ఇండెక్సింగ్. దెన్ వాట్ అబౌట్ నెంబర్డ్ ఇండెక్సింగ్? 1 and 0. 1 and 0 ఇచ్చా. యాక్చువల్లీ దిస్ ఈస్ ఓకే, in what position? 0 is in John is in 0 position. Indexing, this is 1th position. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది రివర్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అంటే 1 వాల్యూ ఈ ప్లేస్ హోల్డర్లో 36 ప్రింట్ అవుతుంది, 0th ప్లేస్లో జాన్ ప్రింట్ అవుతుంది. ఓకే, యూ కెన్ గివ్ ఇన్ అవర్ వే, మనం ఎలా ఇచ్చుకోవాలనుకుంటే అలా ఇచ్చుకోవచ్చు. ఓకే, మై నేమ్ ఈజ్ 36 అట, ఇట్ ఈస్ ప్రింటింగ్ మై నేమ్ ఈజ్ 36 అండ్ ఐ ఆమ్ జాన్. Okay, and what about this? We are not mentioning anything, empty placeholders. Okay, this empty placeholders means first will be in first a placeholder and second will be in second placeholder.
Okay, so my name is John and I am 36. Like this it will print. Okay, so let me run this code. So ఏమైంది మనకి, let me change for pen for this one. Look at this, there is no placeholders, these curly brackets are removed, but string is printing as it is. My name is at the placeholder place fname లో ఏదైతే అసైన్ చేసామో మనం డాట్ ఫార్మాట్ మెథడ్ లో, that value is written here, John. Okay, and after that I am age value is written here 36. Okay, look at the second format. In this, the first index means this one, this is 0th index and this is first index. The first index value is going here, that is I am 36 and I am sorry, my name is 36 and I am 0th place, the index of 0 is John, I am John. Okay, look at this one, my name is, okay, empty placeholders. In empty placeholders, first value goes to first placeholder, second value goes to second placeholder. Okay, so this is format, one of the format types. Let us see some other formatting types. Okay, let us see this. Inside the placeholder you can add a formatting type to format the result. This is one of different types of formatting types. Okay, look at this, there is a string. Okay, inside this one we are using less than 8. Okay, inside placeholder colon less than 8 means print text dot format 49. Okay, this 49 is placed in this placeholder, right? 49 ఏదైతే ఉందో ఈ ప్లేస్ హోల్డర్లో ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ లెస్ దెన్ 8 అన్నప్పుడు, ఓకే, లెస్ దెన్ 8 అన్నప్పుడు లెఫ్ట్ అలైన్ ద వాల్యూ. ఓకే, ఏదైతే పాస్ చేస్తున్నామో దట్ వాల్యూ ఈజ్ అలైన్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద స్ట్రింగ్. Okay, we have after that left of the string, after that it will have 8 spaces for the, okay, it will have 8 spaces. Insert the number 8. Okay, insert the number 8 to set the variable available size, available space for the value to 8 characters. Okay, so ఇదేం చేస్తుంది, after assigning this 49, okay, let me delete everything. After assigning this 49 inside this placeholder on the left side, and okay, and after that it will have 8 characters. Okay, this space is already there, right? This space is already there. Okay, so and this space is also already there, we don't worry about this space. When we are doing 49, okay, this 49 is assigned to the left side using less than operator and up to 8 characters. The total thing will be 8 characters in between. That means 49 is already over, means 2 characters are already over out of 8 characters. Then 8 minus 2, 6. These 6 characters are spaces. Okay, these are the spaces here, 6 characters. Okay, so let me count that one, that spaces. Let me count that spaces. 1, okay, 2, 3, 4, 5 and 6. Okay, these 6 characters, okay, these 6 characters are, let me take pen, these are 6. Okay, let me delete again. These are 6 characters
and these are two characters, total 8. So this 8 is representing these things. Okay, now let us see another example here. When we give greater than 8, okay, నేను ఎప్పుడైతే greater than 8 ఇచ్చానో the value is assigned to the right side, okay, right side, and this one, this 49 is placing inside with the right side and 8 characters to the preceding 6 ones, okay, 6 spaces. Okay, right operator ఏం చేస్తుంది, the value is assigned to the right side, but there is a space available for the value to 8 characters. Okay, remaining spaces are on the left side of that value. Okay, don't confuse in between less than and greater than. Okay, look at this, let me count these values, let me count this, 1 2 3 4 5 6, right? So these are 6 and these are 2, total 8, but the value is assigned to right side. Okay, previous enti value is assigned to the left, but there are 6 characters, these are 2 characters, 2 plus 6 8. Okay, then what is the possibility of another example? There may be a center alignment, or look at this example. This is another way what it is doing. Without giving a value of less than 8 or greater than, by default when we mention something, it is assigning to the right side. Okay, we are not given these values, less than ఇవ్వలేదు, రైట్ దెన్ గ్రేటర్ దెన్ ఇవ్వలేదు, బట్ ఒక నెంబర్ ఇంటీజర్ నెంబర్ 8 ఇచ్చినప్పుడు బై డిఫాల్ట్గా రైట్ సైడ్ అసైన్ చేస్తుంది ఈ వాల్యూ అనేది. ఇన్ ద స్ట్రింగ్ ఇట్ ఈస్ అసైనింగ్ టు ద రైట్ సైడ్ అండ్ మేకింగ్ ద character length up to 8 characters. Okay, let us see this one. This is center alignment. Okay, this is center alignment. Center align cheyalante this symbol we have to use. Okay, this. So ఇది ఏం చేస్తుంది, center align చేస్తుంది, but how to do that one? Now look at this. Total string should be 8 characters, right? So already in 8 spaces 2 spaces are reserved for 49. Okay, this is 2 spaces, 2 characters, right? Then remaining are 6 characters out of 8. 8 minus 6 8 minus 2, there are 6, right? So these 6 are divided equally to the left and right. That means 3 white spaces here and 3 white spaces here. Okay, let us see another example here. Equal sign. What is this equal sign is doing? Okay, insert 8 to specify the available space for the value. Okay, use equal to place the plus or minus sign at the left position. Okay, if there is a minus sign, that sign is assigned here using this one, using this format method. ఏంటి కాలన్ ఇచ్చేసి ఈక్వల్ టు 8 అన్నాడు. ఈక్వల్ టు 8 అన్నప్పుడు, ఓకే, ఈక్వల్ టు 8 అన్నప్పుడు మైనస్ సైన్ అంటే దట్ ఈస్ అసైన్ టు ద లెఫ్ట్ అండ్ the value is assigned to the right. Okay, sign is assigned to the left and value is assigned to the right. Remaining thing are spaces. Okay, how many spaces should be? There are 6 spaces. ఒకటి ఇక్కడ అయిపోయింది, ఒకటి ఇక్కడ అయిపోయింది అంటే రిమైనింగ్ ఆర్ 6 స్పేసెస్, రైట్? ఓకే, ఈక్వల్ టు సైన్ ఏం చేస్తుంది, సైన్ని సపరేట్ చేస్తుంది, సైన్ని వాల్యూని సపరేట్ చేసి మధ్యలో స్పేస్ ప్రింట్ అవుతుంది. ఓకే, let us see this one. Oh, so many methods are there in the format method. Okay, oh my god,
Okay, we will see today all the format methods. Okay, and we will continue in the next class. Okay, this was gone. This was gone. Okay, look at this. Use plus. What is this plus format method is doing? It will always indicate if the number is positive or negative. To always use positive to always indicate if the number is positive or negative. Okay, now see this example. The number is negative, it is printing as it is, and if also number is positive, it is printing positive symbol. Okay, నెగిటివ్ అయితే నెగిటివ్ సింబల్తో ప్రింట్ చేస్తుంది. మనం పాస్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, ఈ నెంబర్ ఒకటి పాస్ చేస్తున్నాం, ప్లస్ సింబల్ పాస్ చేయట్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్లస్, దెన్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ప్లస్ సింబల్ హియర్. Okay, so let us see another example for these methods. If I use minus symbol, what it is doing? Minus symbol use చేసినప్పుడు it would always indicate if the number is negative. Positive numbers are displayed without any sign. Okay, so positive symbol use చేసినప్పుడు ఇక్కడ, okay, if the number is positive, it is printing without any sign. If the number is negative, it is printing with negative sign. Then what about above? If the number is negative, it is printing with negative sign, and if the number is positive, it is printing with positive sign. Okay, these are the difference between these two things. Negative symbol use చేసినప్పుడు it is not giving the negative the sign for the positive numbers. Okay, it is not giving sign for the positive numbers, but when we are giving a positive sign, it is giving the sign, it is giving the sign for every number, whatever number it is there. Okay, so if I pass positive number here, let me check plus here. Okay, let me run this code. Then also look at this. If I send the positive number plus also, it is giving without sign. Okay, it is giving without sign. The negative symbol is for positive numbers, it will give without sign. Okay, now look at this example. If there is a it is giving some space. Okay, to insert a space before positive numbers and minus sign before negative number. Okay, ఇదేం చేస్తుంది? Insert a space before a positive number. Okay, ఇక్కడ actually this is look at this one. How many spaces are there? 1, 2. Okay, so it is giving before positive number another sign, another space is coming. Okay, for what? For positive numbers. Okay, for positive numbers it is giving a space and a minus sign before negative number. Minus sign. Okay, if it is a negative number, it is giving some space before minus sign. Okay, so let me run this code and we will see something. Look at this example. Use comma to add a comma as a thousand separator. Okay, when we give some number, right? When we give some number, so comma use చేస్తే మనం ప్లేస్ హోల్డర్ ప్లేస్లో 1000 సెపరేటర్గా వర్క్ చేస్తుంది. ఓకే, 1's place, 10's place, 1000's place. So it is doing separation with comma. Okay, when we do this thing, instead of that
instead of passing the comma value, if I pass something like this is also doing the same but separating with underscore. Okay, this value here. Okay, now another format method is there, a different format method. The 10 value is placing here, it's okay, and is okay, is this 10 value, okay, this 10 value is converted to binary. Okay, how to convert a decimal number into binary? By dividing with 2, right? 2 5s are 10, the value is 0, remainder is 0, and 2 2s are 4, the remainder is 1, and 2 1s are 2, the remainder is 0. So we have to write in the binary 1010, starting from enter this only these values. 1010 is the binary number for 10. This is one of the format method. If I want to do in hexadecimal method, sorry, octal method, we have to use O. So what is octal method? This 10 is here, and on 10 it is converting the number to octal. Okay, the 10 is converted to octal by dividing with 8. Octal means it is 8. So 8 ones are 8. What is the remainder? 2. So we can write like this. 1 2 is the octal number. Okay. Now let us see the another example with hexadecimal format. X means hexadecimal. Hexa means 16. Okay. So if there is a number 15, okay, that 15 is written in the format of F. Okay. How do you convert a number to hexadecimal number? Okay, the 15 is written in in hexadecimal format. Okay, look at this example. What is this? Use D to convert a number. Okay, in this case binary number into decimal number. Okay, previous decimal number is manaku binary convert chesam. Okay, now binary number icham. Okay, 0 ante with binary. Okay, 1010. Okay, what is the number of 1010 means what is the decimal number is 10, right? 10 కి binary ఏంటి 1010, 101 కి decimal ఏంటి 10. So we have to mention like this, 0b 1010 is the binary number. This binary number is, if we mention in the format method D, that is converted into decimal. Okay, decimal కి కన్వర్ట్ అయ్యి మనకి వాల్యూ వచ్చేస్తుంది. Okay, now look at another example. This one we have E, ante this 5 will be go here. How it will be formatting E? Look at this, it is giving a floating point. Okay, floating point number 5 times E. Okay, power 0. E power 0 is the value is 1, right? So anyway it is giving in exponential format. 5 times 0 0 0 0 something and e power 0. What is the meaning of this thing? It is always the value of 5. Okay, so it will give like this. E ante manaki ila istundi integer value, and the integer value to convert scientific number format. Okay, with lowercase c. Now look at this example. When I send this value 0.0005, okay, at this time it is giving the value of in scientific number 5 point e power minus 05. Okay, 5 times e power ante ఏమని చెప్పా నేను, e power ante multiply with 10 power this value minus 5 ante
5 into 10 power minus 5. 5 into 10 power minus 5 value ఏంటి 0.00005. Am I right? So this value is printing like this thing, exponential format. Okay, now let us see another example. Look at this, capital E is same అవుతుందంటే capital E తో represent చేస్తుంది. There is no difference. Okay, now, now so what it is given here, it is given, consider this, 5 times 000 something and E plus 0 2, that means 5 times 10 power 2. Okay, 5 times 10 power 2 means 500, right? What is the meaning of that? Okay, so let me try with dot 3 E run. Now look at this. By default ఇక్కడ ఏమి ఇచ్చింది మనకి 1 2 3 6 zeros represent చేసింది. After 5 there is a decimal point, after that it is printing 6 zeros. నేను ఏం చేసా, డాట్ 3 అన్నప్పుడు ఆ జీరోస్ అన్నీ కూడా 3కే తీసుకొచ్చాను. ఓకే, ఐఎమ్ రెడ్యూస్డ్ 6 zeros to 3 zeros by using dot 3x. Okay, I'm changing this to this thing, dot 3. Again, if I change dot 6 or if I change 1e, then what will happen? It is removing, it is having only 1 0 is came. These 6 zeros are came back to 1 0. Okay, so in the same way look at this example. This is what it is, what it is a integer number, right? So integer number ni nenu format method lo floating point number ki convert chestunna. F means in the placeholder, if I mention f, that is floating point number. Okay, colon f, colon dot 2f అన్నప్పుడు ఏమవుతుందంటే, okay, it is reduced to 2 zeros, only it will print 2 zeros after decimal point like this, 45.00. ఇదేం చేస్తుంది 45 point. Okay, by default some zeros will come. Okay, so let me run this code and check the values. Okay, by default ఇక్కడ ఏంటి, f to convert a number into fixed point number, default with not fixed, floating point number. Okay, floating point number with 6 digits. Okay, 6 decimals వస్తాయి. Okay, if you don't use these things, if I use directly, it will give 6 decimal places. Okay, so already run the code. Okay, look at this. Look at this. This is 1. Okay, ఏం చేసాం మనం, డాట్ ఫార్మాట్ ఇచ్చాం, కాలన్ డాట్ హౌ మచ్ 2f ఇచ్చాం పైన, రైట్? సో అప్పుడు 2f ఇచ్చినప్పుడు నాకు 2 zeros వచ్చాయి. బై డిఫాల్ట్ నేను ఏదైనా ఫార్మాట్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ గివ్ 6 zeros. Okay, then if I give it dot 3, it will print 3 zeros. Okay, it is formatting the number to 3 zeros of that. If I give 0.2, it will give 2 zeros, colon 0.2f. Okay, these are the different format methods. And next, one other example is, there is a value of info. Okay, this info is converting into a float, and there is a text. Okay, the price is colon f. We are passing this value here, that info whatever is there, infinity or in. Okay, the thing is
converted into a floating point, but it is converted into capital. Okay, if I make a small f, whatever the inf is there, that is printing the same thing. Okay, what is this actually? It is a string, right? Inf అనేది string kada, string ni floating convert chestunna. Okay, that x I am passing, that floating point is passing to this placeholder place. Capital F means it is converted to capital. Okay, so sir, let me change this one. Inf కాకుండా inf అంటే infinity. Okay, if కాకుండా in ఇచ్చా. Let me run this code. It is giving an error. What is the error? It is value error. Okay, this is not a format. Okay, in Python, inf is one of the data type of floating data type. Okay, inf. Then let me check that one. Print type of x. Print type of x. Run this code. Now look at this. This string is converted to float. It is showing that the type of x is floating point number. Okay, when I pass that floating to here, it is converted to capital, and small it is going to give lowercase. Okay, yeah. What about this octal conversion? If there is a number that is converted, this is already we have seen. Then how to convert hexadecimal format? Look at this. Hexadecimal format of 255. It is FF. Okay. 15 means, okay. So what is hexadecimal format? Hexadecimal formats ante digits untayi kada. Okay, let me take, this is decimal and this is hexa. Okay, 0 1 2 3 4 5 6 7 8 9. Okay, and these are same as up to here. Okay, after it is 10, right? So we will write a in hexadecimal format. Okay, after it will start from a means it is 10 in the hexadecimal, b means it is 11, c means it is 12, d means it is 13, and e means it is 14, and f means it is 15. Only a b c d f, there is no g. Okay, there is no g. So when I am dividing with 255, okay, when I am dividing with 255, how to divide this with the 15 15s? How much? It will do with 16. Okay, 16. let me let me let me delete this. Okay, let me come back here. Sorry, there is a phone call for me. Where am I here, right? 255 ని decimal కి convert చేయాలంటే hexa means what? It is 16. Divide it with 16. 16 15s, how much it is? 16 15s, how much it is? 240, right? So what is the remainder after this? It is 15, right? So 15 means what we said? F, right? So we can write like this, right? So this is FF. Okay, to decimal value ni hexadecimal convert చేయాలంటే 16 తో డివైడ్ చేయాలి. Whatever the remainders are there, we can write FF. Okay, so this is one of the way of converting the numbers. And capital F యూజ్ చేస్తే మనకి capital FF వచ్చేస్తుంది with the same number. Okay, what is this? Percentile symbol to convert the number into percentage format.
Okay, to convert the number into percentage format, so there is a 0.25. This is what? This is floating point number. 0.25 అంటే meaning ఎంత? How much percent? We are converting it into percentage format. Okay, so 0.25 అంటే how much percentage it is? 25%, right? Okay, 0.25 means it is 25%. 0.5 means it is 50%. ఓకే, సో మనం పంపించే నెంబర్ అనేది పర్సంటేజ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే పర్సంటైల్ సింబల్. ఓకే, దిస్ ఈస్ మాడ్యులో division symbol. Okay, now look at this. When I do like this, it is giving 6 characters. Okay, format method in 6 decimal spaces వస్తున్నాయి 25%, but it is giving 6 zeros and it is giving percentile symbol here. Okay, so if I want to change to reduce this zeros to 2 zeros, I can do like this. Okay, so let me change to 1.1. Look at this, it is giving 1 0 extra. Okay, then what will happen if I change it to 0 actually? Okay, let me run this. Yes, it is also working. It is also working with 0. There is no decimal points. It is giving 25%. That 0.25 became 25%. Okay, so let me stop here. Okay, let me stop these methods. Up to we have seen 12 methods, I think. Okay, so let me continue these things in the next class. Okay, so if you like the video, where we are, if you like the video, please share to your friends, and if you have any doubts, please comment. Okay, and thank you so much for listening. We will see you in the next class, and bye bye.